నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ ప్రేమ నాకు తెలుసు విష్ణు. నువ్వంటే నాక్కూడా అంతే ఇష్టం. నీ ప్రేమలో ఏ లోపం లేదు, నా ఇష్టంలోనూ ఏ తేడా లేదు. కాని మన ప్రేమను దూరం చేస్తుంది, మన పెళ్లి జరగకుండా అడ్డుపడుతుంది, మనల్ని విడగొడుతుంది మీ అమ్మే. నన్నిలా ఇన్నిసార్లు కన్విన్స్ చేసే బదులు నువ్వు మీ అమ్మతో మన ప్రేమ విషయం చెప్పు. తనని ఒప్పించు. పెళ్లి చేసుకుని మనమిద్దరం జీవితాంతం సంతోషంగా ఉందాం విష్ణు. కీర్తి, నేను ధైర్యం చేసి మన ప్రేమ విషయం మా అమ్మకి చెప్పలేను, తనకి నచ్చ చెప్పలేను. అలా అని నిన్ను వదులుకోను లేను. నీకు మీ అమ్మ అంటే భయం, నేనంటే ప్రేమ. అక్కడ చెప్పుకోలేవు. నువ్వు కావాలి అంటే ఎలా కుదురుతుంది విష్ణు? నువ్వు మీ అమ్మ దగ్గర ధైర్యం చేస్తేనే నేను నీకు దక్కుతాను. తనని మా డాడీ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఒప్పిస్తేనే మన పెళ్లి జరుగుతుంది. ఇది క్లియర్. కీర్తి, ఒక పని చేద్దాం. నువ్వు నాకు దక్కడానికి, మా అమ్మను ఒప్పించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. కాకపోతే చిన్న రిస్క్ అంతే. ఏంటది? మనిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత అయితే నేను మా అమ్మని ఈజీగా కన్విన్స్ చేయగలను. అప్పుడైతే మా అమ్మ ఏమీ మాట్లాడదు. ఏమంటావు? మాట్లాడవేంటి కీర్తి? మన పెళ్లి జరగడానికి, మా అమ్మతో ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇంతకు మించి మరో ప్లాన్ లేదు. ఏమంటావు? నీకేమైనా పిచ్చా? లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఏంటి విష్ణు? మనం ఒక్కటవ్వాలంటే ఇది తప్ప వేరే దారి లేదు కీర్తి. నా మాట విను. అర్థం లేకుండా మాట్లాడుకు విష్ణు. నీకు మీ అమ్మంటే భయమైతే నేనెందుకు మా నాన్నని మోసం చేయాలి? మన ప్రేమ విషయం తెలిసినా నా పేరెంట్స్కి నేనెందుకు ద్రోహం చేయాలి? చూడు విష్ణు, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నీతో పెళ్లికి నేను సిద్ధమే. అయితే మీ అమ్మ మా నాన్న మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకొని ఇంకెప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టనని మాటిచ్చి బియ్యంకురాలిగా గౌరవంగా రిసీవ్ చేసుకుంటేనే నేను నీతో పెళ్లికి సిద్ధమవుతాను. ఇలాంటి కండిషన్స్ తో మన పెళ్లి జరగడం చాలా కష్టం అవుతుంది కీర్తి. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సింది నువ్వు విష్ణు. పెద్దవాళ్ల మధ్య కోపాలు పంతాలు ఉన్నా కూడా మన పెళ్లి జరగదు. నువ్వు మీ అమ్మతో మాట్లాడి ఈ కండిషన్స్ కి ఒప్పిస్తేనే మన పెళ్లి. ఇది ఫైనల్. అది నువ్వు చేయలేనప్పుడు పదే పదే నన్ను విసిగించకు విష్ణు. కీర్తి 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 ప్లీజ్ కీర్తి, నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. డ్రైవర్, ఒకసారి కారాపు. ప్లీజ్ కీర్తి, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు కీర్తి. నీ ప్రేమ లేకపోతే నా బ్రతికి అర్థమే లేదు. నా ప్రాణం నువ్వు. నిన్ను దూరం చేసుకొని నేను ఎలా బ్రతకగలను కీర్తి? ముందైతే మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. కాదన కీర్తి, ప్లీజ్. ఇది స్నేహమా ప్రేమ? నేనడిగితే మాది స్నేహం అని విష్ణు చెప్పాడు. కానీ వాడు బ్రతిమాలుతున్న తీరు చూస్తుంటే అది స్నేహంలా అనిపించటం లేదు. బాపినీడు అరాచకాల్ని అరికట్టాలని నేను చూస్తుంటే వీడు ఆ బాపినీడు కూతురుతో ప్రేమలో ఉన్నాడా? డ్రైవర్, కార్ పోని. ఆఫీస్కి కాదు, ఇంటికి. వదులు విష్ణు. నువ్వు ఎన్ని చెప్పినా నేను మా నాన్న వాళ్ళకి చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకోను. ఎన్ని రకాలుగా నువ్వు అడిగినా మీ అమ్మని కన్విన్స్ చేస్తేనే మన పెళ్లి. దట్స్ ఇట్. కీర్తి 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 అంజీ, ఈ వారం ఎన్ని క్యాటరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి? ఎవరెవరికి పంపాలి? ఐటమ్స్ ఏంటి?
డిష్ తయారు చేయమన్నాను, చేసావా? తయారు చేసామన్నయ్య.